ఈరోజు పచ్చి మామిడికాయ వేసి చేప పులుసు చేస్తున్నాను చూడండి. ముందు కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసుకొని ఆనియన్స్ వేసాను. అవి కొంచెం లైట్గా వేగాలి. అవి వేగిన తర్వాత టమాటా పచ్చిమిర్చి అవి వేస్తున్నాను. అవి కొంచెం లైట్గా వేగాలి. కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ముక్కలు వేసేస్తున్నాను. ఆ ముక్కలన్నీ వేసి సరిపడినంత ఉప్పు వేస్తాను. సరిపోయినంత కారం, కొంచెం పసుపు, ఈ మూడు వేసి కొంచెం ముక్క చెదరకుండా కొంచెం అట్లా కలిపెట్టేసుకొని కొంచెం సేపు మగ్గేటట్టుగా మూత పెట్టుకొని ఆ ఉప్పు కారం ముక్కకు పట్టేదాకా మూత పెట్టేస్తాను. ఇప్పుడు చింతపండు ముందుగా కలిపెట్టుకొని చింతపండు పులుసు వేసుకొని సరిపడినంత వాటర్ పోస్తున్నాను. ఈ లోపల మసాలాకి ప్రిపేర్ చేసుకుంటాను. ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, అల్లము, తెల్లగడ్డలు ఇవి వేసి కొంచెం లైట్గా వేగించి మసాలా వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక కాయ వేసాను. మామిడికాయ ముక్కలు లాస్ట్లో వేసుకోవాలి, ఊరకనే మగ్గిపోతాయి కాబట్టి. ఇప్పుడు మసాలా పొడి వేస్తున్నాను. మసాలా పొడి వేసి ఎక్కువ గంటి పెట్టి ఎక్కువ కలిపెట్టుకొని ఊరక లైట్గా కొంచెం అంతా కలిసేటట్టుగా అట్లా కుదిరిస్తే సరిపోద్ది. పచ్చి మామిడికాయ చేపల పులుసు రెడీ చూడండి.